ఈ స్తుతి ఆరాధనలో నేను పరవశించానన్న వారు దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. చిన్న ప్రార్థన ఎవరన్నా చేయగలరా? వాక్య పరిచర్యకు ముందు వాక్య నడిపింపు కోసము ఓ చిన్న ప్రార్థన చేయండి తల్లి. ఆమేన్. స్తోత్రం. స్తోత్రం. మంచిది ప్రియులరా, కూడి వచ్చిన మీకును ఆన్లైన్లో ఇప్పుడే ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డకు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు, అందరికీ శుభాలు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఈ మే మాసంలోని చివరి పునరుద్ధాన దినపు ఆరాధనలో కూడా మనమందరం ఈ విధంగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించుకునే గొప్ప ఆయుష్ను, ఆరోగ్యాన్ని, నడిపింపును, ఈ స్థితినిచ్చిన దేవునికి ఒకసారి మంచిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రాలు కాదు, చప్పట్లు కొట్టి దేవుని భయపరచుకుందాం అందరం కలిసి. ఆన్లైన్లో బిడ్డలారు మీరు కూడా కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఈ ఎండాకాలం అనేది మామూలు విషయం కాదు. వర్షాకాలంలో వరదలు వచ్చి కొంతమంది కొట్టుకుపోతారు, శీతాకాలంలో చలికి నీళ్ళుకుపోతే చాలా మంది చచ్చిపోతారు. కానీ ఈ వేడికి ఎండాకాలంలో మాత్రం వడదెబ్బ తగిలి అనేకులు చచ్చిపోతారన్నమాట. కానీ ఏ కీడు నీ గుడారము సమీపించదు. పగలు మేఘస్తంభమోలే, రాత్రి అగ్ని స్తంభమోలే కాచి కాపాడుతున్న ఇజ్రాయేలుల దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఇప్పుడు పాట పాడుకున్నాంగా, ఇజ్రాయేలు కాపరి. మీరు పాడొద్దులే. నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతును జీవితాంతము. మంచిది ప్రియులారా, ప్రభువారు ఈ యొక్క ఆరాధనలో మనము ప్రారంభ ప్రార్థనలో అడిగాం, అయ్యా నీ అధ్యక్షతలో ఈ ఆరాధన మాకు ఆశీర్వాదకరంగా, మీ నామమునకు మహిమకరంగా జరిగించమని. ఇప్పటి వరకు దేవుడు అదే విధంగా నడిపిస్తూ వచ్చారు. కొద్ది నిమిషాలు ప్రభువారు మనతో ఏం మాట్లాడదలుచుకున్నారో, ఏమి ఈరోజు మనకి నేర్పించబోతున్నారో, హెచ్చరించబోతున్నారో, లేకపోతే బలపరచబోతున్నారో చూద్దాం. ఈరోజు వాక్యాంశము, నీ జీవితంలో శ్రమ ఎంతకాలం అమ్మా? చెప్పు క్యూటీ, నీకు అప్పుడే శ్రమలు వచ్చేసినాయి. ఆ క్యూటీ ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఆమెకు శ్రమలంట. అదే ఒక శ్రమ నీకు కదా, ఎగ్జామ్స్ రాయడమే. రైట్. ఆ వయసుతో పరిమితి లేదు, ఒక సంబంధం లేదు. కానీ శ్రమ అనేది ప్రతి వయసు వారికి ఉంటుంది. ఇప్పుడు చూడండి, హైదరాబాద్లో నా మేనగోడలు తబిత యొక్క చిన్న కుమార్తె, దానికి 2.5 సంవత్సరం, వారం రోజుల నుంచి టైఫాయిడ్. శుక్రవారం నుంచి ఇక్కడ సంఘంలో ప్రార్థన చేస్తున్నాం. మన శనివారానికి తగ్గింది, మళ్ళీ నైటు తిరగబెట్టిందంట. భయపడిపోయి హాస్పిటల్ తీసుకెళ్తే అడ్మిట్ చేశారంట. 2.5 సంవత్సరాల బిడ్డకు ఆ శ్రమ. ఏజ్తో లిమిట్ లేదండి. కానీ దేవునికి స్తోత్రం చేద్దాం, ఆ బిడ్డకు సలైన్లు పెట్టారట. 2.5 సంవత్సరాల పిల్లకి మరి ఆ నరాలు ఎట్లా దొరికినాయి ఉంటో నాకు తెలియదు. కానీ ఆ డాక్టర్స్ నిజంగా దేవుడిచ్చిన జ్ఞానమే. ఆ సలైన్ పెట్టిన 1 గంట, 1.5 గంటలో
మళ్ళా కొంచెం బిడ్డ హుషారులోకి వచ్చిందంట. అంతకుముందు ఇలా తేలబడిపోతూ ఉండిందట. దేవుని కృప, దేవుని అభయ హస్తము ఆ బిడ్డ మీదకి వచ్చింది. ఎందుకు? ప్రార్థనా పరులైనా మనందరం ప్రార్థన చేయబట్టి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సో ఓ మనుష్యుడా, నీ జీవితంలో శ్రమ ఎంతకాలం నీకు తెలుసా? ఎంతకాలమో నీకు శ్రమ? నాకైతే తెలియదు నాకు శ్రమ ఎంతకాలమో. కానీ నేను శ్రమలు అనుభవించాను, రుచి చూచాను. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. ఏదైనా రుచి చూస్తేనే తెలుస్తుంది తల్లి. నిమ్మకాయ ఎలా ఉంటది? తీయగా ఉంటుందా? పంచదార ఎట్లుంటది? పొల్లగా ఉంటుందా? కాకరకాయ ఎలా ఉంటది? అబ్బో అసలు మధురంగా ఉంటుంది కదా. ఏమన్నా ప్రసాద్ అన్న, కాకరకాయ ఎలా ఉంటదన్నా? అబ్బో అన్నకి తీయగా ఉంటదంట. అలా తీసుకొచ్చి 1 కిలో నొక్కండి ఆయన నోట్లో. ప్రతి వ్యక్తి ఆ శ్రమ వచ్చినప్పుడు తల్లులారా జాగ్రత్తగా వినండి. చాలా మంచి మాటలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. గొప్ప విషయాలు ఈరోజు మనకి నేర్పించి, ధైర్యపరిచి, మనల్ని దీవించి, ఈ సంఘంలోంచి, ఆరాధనలోంచి మనల్ని మన ఇళ్ళకి చేర్చబోతున్నాడు. నమ్మితే స్తోత్రం చెప్పు. ఇంకొంచెం గట్టిగా చెప్పు. ఎస్. ప్రతి వ్యక్తికి నాకెందుకు ఈ శ్రమ వచ్చింది, ఇంకా ఎంతకాలం ఈ శ్రమ? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, దెబ్బల మీద దెబ్బలు, శ్రమల మీద శ్రమలు. ఎంతకాలం నేను ఓర్చుకోవాలి? అయ్యా, ఎస్ అయ్యా, నువ్వు కూడా ఆఖరికి నన్ను వదిలిపెట్టేశావా అని అనుకున్న పరిస్థితులు మన జీవితాల్లో అనేక మార్లు వచ్చుంటాయి. అలాంటి పరిస్థితులు రాని వారి ఇక్కడ ఉంటే దేవునికి స్తోత్రం, నువ్వు ధన్యుడివి. ఈ వాక్యము ధ్యానము చేస్తున్న, మీతో పాటు చేస్తున్న మీ దైవజనుడిని నేను కూడా ఆ స్థితిలోకి వెళ్ళాను. ఒంటరిగా కూర్చుకుని ఏడ్చుకున్నాను. యేసయ్యా, ఎంతకాలం నాయనా, ఎంతకాలం ఈ నిందలు, ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ అప్పుల బాధ, ఎంతకాలం ఈ ఆర్థిక ఇబ్బందులు? ఏడ్చిన రోజులు ఉన్నాయి తల్లి. కానీ ఎక్కడ ధైర్యం కోల్పోలా నేను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. విశ్వాసం కోల్పోలా. అనేక మంది ఏం చేస్తారంటే, ఇక బాధలు ఇంతే, మనకి దీర్ఘకాలము ఈ బాధలు ఇంత, మన జీవితకాలం దీనిలోంచి బయటకు రాలేమని మొట్టమొదటి చేసేదేంటి? ఆత్మహత్యా ప్రయత్నం చేస్తారు. జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసుకుంటారు. నీ శ్రమకు, నీ సమస్యకు ఆత్మహత్య, నిన్ను నీవు ప్రాణం తీసుకోవడము పరిష్కారము కానే కాదు, పైపెచ్చు అదొక శాపము. ఆత్మహత్య చేసుకున్న ఆత్మలు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎంత బాప్తిసం తీసుకొనున్నా, ఎంత పరిశుద్ధురాలువైనా, ఎన్ని భక్తి చేస్తున్నా, ఎంత కానుకలిచ్చినా నీ ప్రాణాన్ని నువ్వు తీసుకునే హక్కు లేదు. అలా తీసుకున్నావా ఖచ్చితంగా నువ్వు నరకానికే పోతావు. సరేలే, ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది కాబట్టి ఒక 6 సంవత్సరాలు ఈ అమ్మాయిని ఆ నరకంలో వేసి ఇవి చేసిన పుణ్యకార్యాలకి ఓ 10 సంవత్సరాలు స్వర్గంలో పెడతాం అని అనుకునే దేవుడు కాదు మన దేవుడు. ఒకటే శిక్ష, ఒకటే తీర్పు. చూడండి, ఒక్కొక్కసారి అప్పుల వాళ్ళు మనల్ని రోడ్లో నిలబెడతారు. మన ఒంట్లో ఉన్న ఆ అనారోగ్య పరిస్థితి అదే తీవ్రమైనటువంటి క్యాన్సర్ అయ్యే కాదు, ఒక్కోసారి తీవ్రమైన తలనొప్పి వస్తుంటుంది. ఎందుకు వస్తుందో తెలియదు. కొంతమందికి అదేదో ఏంటమ్మది మైగ్రైన్, పార్శ్వపు నొప్పి అంటారంట. నిజంగా తల్లి, అది వస్తే చాలా ఓర్చుకోవడం కష్టం అంట. తలనొప్పి కదా. అలాంటప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కానీ ప్రభువారు నీ శ్రమల గురించి నువ్వు అంతగా బాధపడాల్సిన అవసరం లేదని ఈరోజు మనతో మాట్లాడబోతున్నారు. కొంతమంది గృహాల్లో కుమారుడు ఉంటే వాడు పరమ తాగుబోతు, తల్లిదండ్రుల మాట వినడు. కుమార్తెలుంటే పొద్దస్తమానం ఆ యొక్క సెల్ ఫోన్ వచ్చేది కదా, ఇప్పుడు సైతాను ఇవి వేసిన వలల్లో దాని పేరు కూడా చూసారా, ఏం పెట్టాడో? నెట్ అంట.
నెట్ అంటే ఏంది? వల వేస్తాడంతే సైతాన్ గడు. నెట్టులో పడేసాడంటే ఇక రాలేవు నువ్వు. ఈ కుమార్తెలు పొద్దస్తమానం, ఏ బాగున్నావా, ఏం చేస్తున్నావు, నువ్వెలా ఉన్నావు, కర్మ. కుమార్తెలు చూస్తే ఇలా చెడిపోతున్నారు, కుమారులు చూస్తే తాగుబోతులైపోతున్నారు. ఇంటి యజమాని పోషించవలసిన వాడు పనికి పోడాడు. పైపెచ్చు దౌర్జన్యం. ఏమండావు ఈరోజు? నువ్వు పనికి పోవట్లేదు, ఒక గుప్పుడు గింజలు కొనుక్కు రావట్లేదు, మళ్ళీ ఏమండావని అడుగుతావా? ఏమని అంటే నన్ను అడుగుతావంటే దబిడీయుడు బాత్. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న బిడ్డలకు చాలా చాలా వేదన, హృదయంలో బాధ, దిగులు, లేదా సరైన సమయానికి ఉద్యోగాలు రాక, లేక ఈ కుటుంబ పోషణార్థము కావలసినంత జీతంతో కూడినటువంటి ఒక పని దొరకక సతమతమైపోతున్నటువంటి వీటిని ఏమంటారు? శ్రమలు. వీటి గురించి మన దేవుడు, మనం నమ్ముతున్న దేవుడు పేతురు రాసినటువంటి మొదటి గ్రంథంలో 5వ అధ్యాయం తీయండి, పేజీ నంబరు 211. పేతురు రాసిన గ్రంథము, అదే పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం తీసారా? దాంట్లో 10వ వచనాన్ని చదువుదామా? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు ఎంతకాలం? కొంచెము కాలము. మీరు అబ్బా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మళ్ళీ చదువు ఆ మాట. కొంచెము కాలము మీరు ఏం పడిన తర్వాత అంటున్నారమ్మా? శ్రమ పడిన తరువాత మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఆమె చెప్దాం. చాలమ్మా, చాలు అక్కడ చాలరా. పూర్ణులుగా చేసి బలపరచును అంటున్నాడు. దేంట్లోంచి అంట పూర్ణులుగా చేసి బలపరిచేది? నీ శ్రమలలో నుంచి. ఎంతకాలం? కొంచెకాలము నువ్వు శ్రమలు పడిన తర్వాత దానిలోంచి నిన్ను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అంటే దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నీకున్న శ్రమ, ఓ నా సహోదరి, ఓ సహోదరుడా, ఓ ప్రసాదన్న, ఇదిగో నూతనంగా వచ్చిన సహోదరుడా, మా బావగారు అనిల్ గారు, మనకున్న శ్రమలు ఏ అయినా సరే అవి కొంచెం కాలమే గాని శాశ్వత కాలం ఉండవు. నీ కొంచెం కాలం శ్రమలలో నువ్వు ఓర్చుకొని దానిని అనుభవించి ఆ శ్రమను అంగీకరించి శిరస వహించి ముందుకు సాగిపోయినట్లయితే దాని తదనంతరము నువ్వు అత్యద్భుతమైనటువంటి ఆశీర్వాదక కృపలకు వారసుడు అవుతావు. అలా నేను చేస్తానని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. శాశ్వతంగా ఏ యొక్క శ్రమ ఉండదమ్మా. చాలా శ్రమలు మనము మన స్వతహాగా కొని తెచ్చుకున్న శ్రమలే. దాంట్లో మొట్టమొదటిది అప్పు. ఏమంటారు? కాదంటారా? అవునంటారా? అప్పు అనేది దేవుడు చేయమన్నాడా? ఇచ్చిన దాంట్లో తృప్తి లేక ఎందుకు రైల్వే ఉద్యోగస్తులైన నీకు ఊరి మొత్తం అప్పులు పడ్డావు? ఎందుకు నీ క్వార్టర్స్ చుట్టూ తిరుగుతున్నాడు అప్పులోడు? వాడిని చూస్తే ఇంట్లో దొక్కని చిన్నడా లేడని చెప్పు. వాడు వచ్చి నానా చండాలాగా తిట్టి, నాకు తెలుసురా మీ నాయన ఇంట్లోనే ఉన్నాడు అని పోవడం. ఎన్ని చూడలేదు నేను ఈ క్వార్టర్స్ లో. ఎందుకు అంటే ఇది స్వయంకృతాపరాధము. అప్పు అనేది నీ అంతటా నువ్వు చేసుకున్నావు. ఉన్న దాంట్లో సర్దుకో. నీ దగ్గర 10 రూపాయలు ఉన్నప్పుడు తోటకూర తెచ్చుకొని 4 టమాటాలు వేసి పులుసు కూర వండుకొని తృప్తిగా తిను. 50 రూపాయలు ఉన్నప్పుడు పప్పు కూర చేసుకో.
రూపాయలు ఉన్నప్పుడు చికెన్ చేసుకో, 500 ఉన్నప్పుడు మటన్ చేసుకో. నీ దగ్గర ఉన్నది 10, పక్కింటి వాడి దగ్గర 400 తెచ్చుకొని చికెన్ తింటావా? అప్పుల పాలు కాక ఏమవుతావు నువ్వు? నాకు తెలిసినటువంటి ఒక యవ్వన కుమారుడు, మ్యారేజ్ అయింది, చక్కని భార్య, చక్కని కుమార్తె, ఇద్దరు చిలక గోరింకల్లాగా ఉంటారు. ఐ థింక్ వాళ్ళిద్దరు వరసైన వాళ్ళే. ఇదే క్వార్టర్స్ లో ఉండేవాడు. మీ అందరికి కూడా క్వార్టర్స్ లో ఉండే వాళ్ళకి తెలుసు, అతని పేరు మైఖేల్. రైల్వేలో యవ్వన దశలో అతనికి ఉద్యోగం వచ్చిందండి. శుభ్రంగా చేసుకుంటూ ఆనందంగా భార్యతో ఆ బిడ్డతో ఆనందించాల్సిన వ్యక్తి అత్యాశలకు పోయి, ఇలా నేను అంటున్నానని నన్ను క్షమించండి. మరి అత్యాశ కాకపోతే ఇదేంటి? నీకు రైల్వే ఉద్యోగం ఉంది, నువ్వు ఉదయం పోతే సాయంత్రం వస్తావు, నీకు ట్యాక్సీల వ్యాపారం ఎందుకు? అర్థమవుతుందా తల్లి కుమారి? ఇప్పుడు ప్రసాద్ గారు రిటైర్ అయ్యాడు, ఖాళీగా ఉంటున్నాడు రోజంతా. అలాంటి ఆయన అటువంటి వ్యాపారం పెట్టుకున్నా నీకు ఉద్యోగమే చూస్తావా? ట్యాక్సీలు, అది కూడా నీ దగ్గర ఉన్న సొంత డబ్బుతో కాదు, అప్పు చేసి. అంతటి తాగావా? ఆటో కొన్నాడు మళ్ళీ, అది అప్పు చేసి. ఈ అప్పులన్నీ చేసి నెలకొచ్చేటప్పుడు కట్టాల్సి వచ్చేటప్పటికి ఇంత. పోనీ ఇవి రన్ అవుతూ ఉంటే చక్కగా దాని మీద తినేదానికి అవసరం లే, దాని డబ్బులు దానికి కట్టేసే వస్తే పర్వాలా. ఒక రోజు వచ్చిన డ్రైవర్ ఇంకోటి రోజు రాడు. ఆ మోటార్ ఫీల్డ్ నాకు తెలుసు. మోటార్ ఫీల్డ్ లో లారీలు తోలి లారీలు వ్యాపారం చేసినండి నేను. చాలా చాలా హార్డ్ బిజినెస్ అది. దాంట్లో అమ్మా నాయన, ఒరే నానా వెంకటేశ్వరరావు, డ్రైవర్ని అలా పిలవరు అక్కడ. దానికి ముందు వెంకటేశ్వరరావు ముందు ఒక లకారం పెట్టి పిలుస్తారు ఓనర్స్. అలా గజగజలాడిస్తేనే వాళ్ళు మాట్లాడతారు. అంత రఫ్ ఫీల్డ్ అది. దాంట్లో చేసి వచ్చినవాడిని నేను, నాకు తెలుసు. నువ్వు వ్యాపారం ఉద్యోగం చేసుకుంటూ ట్యాక్సీ డ్రైవర్కి ఇచ్చి తోలు అంటే ఆడు వచ్చిన కిరాయిని సగం దొక్కేస్తాడు. ఆటో సాయంత్రం కిరాయిలు ఏం పడలేదన్నా అంటాడు. వాడు బాగుపడిపోతాడు. సంవత్సరంలో వాడు ఇంకో కారు కొనుక్కుంటాడు, లేదా వీడు ఒక ఆటో కొనుక్కుంటాడు. నువ్వు మాత్రం అప్పుల పాలే. వద్దు నాయన అని చెప్పాం. ఒకసారి అటెంప్ట్ చేశాడు. ఏంటి? ఆత్మహత్యా ప్రయత్నం. చర్చికి తీసుకొచ్చాను. భార్య ఊర నేర్చింది, అంకులు అంకులు అని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేశాం. చాలా మంది, ఇదిగో మన మాధవమ్మలో కూడా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వాళ్ళకి కొంత అప్పు ఇప్పించారు వేరే వాళ్ళ ద్వారా. ఇంతమంది నువ్వు ఏం కాదు, ఆఫ్టర్ ఆల్ నీకు ఎంత ఒక 5 లక్షలు ఉన్నాయి అప్పు. రైల్వే ఎంప్లాయీ 5 లక్షల అప్పులు నువ్వు తీర్చలేవా? రిటైర్మెంట్ అయ్యే లోపల ఆ వచ్చిన వాళ్ళకి మేము చెప్తాం, వడ్డీ కట్టాడు, కొద్ది అసలు తీర్చేస్తాడని చెప్తాం. ధైర్యంగా ఉండంటే 1 ఫైన్ ఈవినింగ్ మేము బజార్కి వెళ్తే ఆ బజార్కి ఫోన్ వచ్చింది. ఏంటంటే మైఖేల్ హ్యాంగ్ చేసుకొని ఉరేసుకొని చచ్చిపోయాడు అనుకున్నాను. ఎంత వేదన, ఎంత బాధించాను. కళ్ళమ్మ నీళ్లు ఆగల నాకు. ఎందుకంటే మైఖేల్ ఒక్క క్షణం మేము అన్ని చెప్పిన మాటలు పోయినాయా? మా ప్రార్థనలన్నిటినీ నువ్వు వ్యర్థపరిచావే మైఖేల్. చాలా బాధపడ్డాను. సో శ్రమలు కొన్ని మనం కొని తెచ్చుకున్నాయే. అవునంటారా కాదంటారా? అవునన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ శ్రమను ఓర్చుకుంటే మాత్రం తల్లి నిన్నెక్కడికి తీసుకెళ్తాడో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక ఆయన గురించి మనం మాట్లాడుకుందాం. ఆయన పేరు యోసేపు. యోసేపు రంగంలోనే ఈయనేనా అనుకోబాకండి, శ్రద్ధగా వినండి. ప్రభువారు ఈరోజు మనకి ఏం నేర్పించబోతున్నారు. యోసేపు బాల్యం నుండి ఆయనకి, బాల్యం అంటే మరీ పసితలం కాదు, ఒక యవ్వన దశ నుంచి కూడా ఆయనకి అన్ని శోధనలే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక 17 సంవత్సరాలు వచ్చిందాక అన్నలకి ఆ యోసేపు అంటే చిన్నతనం నుంచి పడదు. ఎందుకంటే ఫస్ట్ది తండ్రికి ప్రియుడైనటువంటి, ఇప్పుడు అందరు ఉంటారమ్మా బిడ్డలు. యాకోబుకి ఎంతమంది సంతానం? 12 మంది. ఆ 12 మందిలో 12 మంది మీద ఒకే ప్రేమ చూపించలేరు ఏ తల్లిదండ్రులు. ఇప్పుడున్న ఇద్దరిలోనే కొంచెం వ్యత్యాసం చూపిస్తారు మీరు. నో, నాకు ఇద్దరు ఒకటే అన్నయ్య. నువ్వు అబద్ధం చెప్తున్నావు.
ఒక్కడుంటే ఇక ఒక్కడి మీద చూపికి ఏం చేస్తావు? ఇద్దరి గురించి నేను చెప్తున్నా. చెప్తారా ఎవరన్నా? ఇద్దరున్న బిడ్డలు, నేను మాత్రం నా ఇద్దరు బిడ్డల్ని సమానంగా చూస్తున్నానన్న వాళ్ళ చేతులు ఎత్తండి. నోరమయ్యి. ఇక్కడ లేని మీ నాన్న గురించి ఎవరు అడిగారే? మా నాన్న కూడా చూశాడు 7 మందిని. మీ అంత అబద్ధికులు ఉండరు. అరే యాకోబుకే తప్పలేదమ్మా పార్షాలిటీ. నువ్వెంత దానివి, నేనెంత చూడండి. ఆయన్ని యోసేపు మురిసి ఒక అంగి కుట్టించాడంట. మిగిలిపోయిన నా ఉద్దేశంలో ఎలా ఉండుంటాడంటే యోసేపు గారు, మిగిలిపోయిన మొక్కలన్నీ అతికేసి కుట్టే రగులు 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 గౌరు వేసుకొని తిరుగుతుంటాడు. ఇట్లా అట్లా తిరుగుతూ ఉంటుంటాడు పాపం. ఆయన కూడా మెచ్చుకోవాలా. నాన్న ముచ్చటపడి కుట్టించాడని ఏంటన్నా ఇది జోకర్లాగా అనకుండా వేసుకొని తిరిగాడు. అది ఒక శ్రమ. ఎందుకు? అది చూసి వీళ్ళకి కుళ్ళు, అన్నలకి. మీకు తెలుసా, సహోదరుల్లో లేకపోతే ఇద్దరు బిడ్డల్లో ఒకరికొకరు విపరీతమైన కుళ్ళు, ద్వేషం ఉంటుందమ్మా. ఇప్పుడు మాట్లాడేవమ్మా, నువ్వు మాట్లాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడమ్మా. 6 మంది 8 మందితో పెరిగి వచ్చినాడు నేను. మీ ఇద్దరు మొహాలు మేము చూడటం లేదా ఏంటి? మా తెలీదా? మహాకుళ్ళు ఆ యోసేపు గారంటే. పైపెచ్చు ఈ యోసేపు గారిని ఎక్కువ చూస్తున్నాడని అసలే కుళ్ళు కొద్దాస్తుంటే ఈయన ఉన్నట్టుండి అన్నలారా అని వచ్చాడంటే, ఏంట్రా? రే వస్తున్నాడు చూడు రూబేను, పెద్దోడు. అందరికంటే ఎవరు పెద్దోడు? రూబేను. రే అన్న పెద్దోడు వస్తున్నాడు చూడాడు. రా 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 అన్నయ్య, నాకు కళ వచ్చింది అన్నయ్య అన్నాడంట. ఏమో ఏం వచ్చిందా? మా అమ్మకు చెప్పమ్మా అంట. అన్నయ్య అందరి చేతుల్లో పనులు ఉన్నాయి అన్నయ్య, మీ అందరి చేతుల్లో పనులు ఇలా నా పని ముందు సాగిల పండి అన్నయ్య అన్నారంట. అప్పుడే వాడిని వేసేసిండేవాళ్ళు. అలాగమ్మా అంటే మేమంతా నీకు మొక్కలా మొక్కుతాంరా, లోపల కుళ్ళు వేస్తాంరా. నేను ఎప్పుడు ఏది వేసేసపోలేదా అంటున్నారు చిన్నోళ్ళు. రూబేను కొంచెం దయగలవాడు. రే వాడు ఏమైనా మన తమ్ముడు లేరా, వదిలేండ్రా అన్నట్టుగానే ఒక సమయం వచ్చిందమ్మా. అదే విచిత్రమైన అంగి వేసుకొని వచ్చాడు డింగ్ అనుకుంటా. అన్నలారా బాగున్నారా, నాన్నగారు కనుక్కు రమ్మన్నారా అంటే, బాగున్నా నాన్న, మేమంతా పనులు చేస్తానంతా దా అనే రే దొరికాడరా, ఇంక వదిలే క్వశ్చనే లేదురా అని చెప్పి దబ్బిడి ఎర్రా ఒక్కొక్క గుద్దుతా వేయండంట. ఎర్రా నీ పన ముందు మా పనులు వంగినియా అంటే నీ కాళ్ళకి మేము దండం పెట్టాలా? గుద్దు అని గుద్దుంటా. అన్నా కొట్టద్దన్నయ్య అంటున్నాడే గాని తిరగబల్లా. మీరు అక్కడ యోసేపు ఏముందమ్మా, అది పెద్ద పొలంలో దొరికాడు, మైదానంలో. పారిపోయి ఉండొచ్చు కదా, పరిగెత్తి. పారిపోలేదు, తిరగబడలేదు, దూషించలేదు. మౌనంగా ఓర్చుకొని అన్నలు పెట్టే శ్రమలను. తర్వాత ఏం చేశారు? తీసుకెళ్ళి గోతిలో పడేశారు. గోతిలో పడేసిన తర్వాత ఏం చేశారు? కొన్ని వెండి నాణ్యాలకి ఐగుప్తీయులుగా, ఎవరికమ్మా? మిద్యానీయులు. వాళ్ళు ఎక్కడికి పోతున్నారు? ఐగుప్తు దేశానికి వెళ్తున్నారు. వాళ్ళకి అమ్మేశారు. సో యోసేపు జీవితము 17 సంవత్సరాలమ్మా. 17 సంవత్సరాలు శ్రమలే. ఎక్కడి నుంచి? బాల్యం అగ్గి కుట్టించిన దగ్గర నుంచి ఏమంటో కుట్టించాడో కానీ వాళ్ళ ఆయన. నాకు కూడా చిన్నప్పుడు, అంతకుముందు ఒకసారి చెప్పినట్టున్నాను కదా, ఇదే కొంచెం కొత్త మంది ఉన్నారు వాళ్ళకి చెప్తా ఈసారి. మా అమ్మకి నేను ముద్దులు కొడుకుంటారా. నాకు 3 అక్కలు 2 అన్నలు ఉండేవాళ్ళు. నెల్లూరులో అనుకుంటా. చిన్నోని నేను మహా అయితే 5-6 సంవత్సరాలు లోపే, 5 కూడా లేదు, ఒక 3-4 సంవత్సరాలు ఉండి. అప్పుడు ఆ సినిమాలో వచ్చినప్పుడు, ఆ సినిమాలో నాగేశ్వరరావు, ఎన్టీఆర్ ఏ టైప్ షర్ట్ వేస్తే ఆ టైప్ షర్ట్ కుట్టించి నాకేసేది. బాగా గుర్తు నాకు. అంటే అప్పట్లో ఈ పెద్ద స్టైల్స్ ఏం లేవు. ఏంటంటే ఒక తెల్ల చొక్కానికో దానికి ఏదో బ్లూ
పాకెట్స్, కాలర్ బ్లూ లేకపోతే రెడ్, ఆపోజిట్ అనమాట. ఇప్పుడు రెడ్ కలర్ షర్ట్ అనుకోండి, వైట్ పాకెట్స్, వైట్ కాలర్, ఇక్కడ హ్యాండ్ కప్స్ వైట్. ఇప్పుడు కూడా వేస్తున్నారులే. అలా కొంచెం చిన్న కొడుకుని కదా అని అమ్మ ఆమెంతటా ఆమె ముద్దుగా కుట్టించేది. కానీ మా అన్నలు ఒకవేళ అప్పుడు మనసులో బాధపడ్డారేమో కానీ యోసేపుని కొట్టినట్టు కొట్ల. అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి శ్రమలు అంతటితో అయిపోయినాయా? బానిసగా అమ్మేశారా? తీసుకెళ్లారా? తీసుకెళ్లిన తర్వాత అక్కడేమైంది? భయంకరమైన నింద. పోతీఫర్ భార్య ఏమనింది? యాక్చువల్గా ఆమె ఈడ్ చేయి పట్టుకొని లాగింది, నువ్వు రా అని. ఆయన యోసేపు అంత యవ్వన దశలో ఉన్న కుర్రాడు, ఇక్కడ ఎవరు లేకపోయినా, నా యజమానులు లేకపోయినా నా దేవుడు నన్ను చూస్తున్నాడు. అమ్మ, దేవుని వాగ్దానాన్ని నమ్మాడు యోసేపు. ఎందుకని అంత శ్రమలు ఓర్చుకున్నాడు అని మీరు అడగొచ్చు. దేవుని వాగ్దానాన్ని నమ్మాడంట. ఏంటి ఆ వాగ్దానం చెప్పండి? కల వచ్చిందే, పనల కళ. పనల కళల్లో అందరికంటే నిన్ను హెచ్చు చేస్తానన్న మీనింగ్తోనే కదా ఆ పనలు. అందరు అన్నల కళ పనులు వచ్చి వంగిని అంటే నిన్ను వాళ్ళందరికంటే, నీ అన్నల కంటే హెచ్చిస్తాను రా. ఆ వాగ్దానాన్ని ఇన్ని శ్రమలు అనుభవిస్తూ కూడా నమ్ముకుంటూ పోయాడు గనుక పోతీఫర్ భార్యతో ఆ పాపం చేయలేదు. కానీ ఆ మహాతల్లి ఏం చేసిందయ్యా? నింద వేసింది. ఏమండి, వీడు నా చేయి పట్టుకొని లాగాడండి. ఏమండి, వీడు మంచివాడు కాదండి. ఆయన ఏం చేస్తాడు? చెరసాలు. ఇంకోటి అయితే అసలు నరికేసేవాడు, చంపేసేవాడు. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు గనుక అంతవరకు చెరసాలలో పడేసేంతవరకే అనుమతి ఇచ్చాడు శ్రమని. ఆ తర్వాత ఏమైంది? శ్రమలు అనుభవిస్తూ 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 ఆ చెరసాలలో ఇద్దరు వచ్చారు. పానదాయకుడును భక్షాదాయకుడు ఇద్దరు వస్తారు. ఒకడేమో రాజుగారికి అన్నం పెట్టేవాడు, ఇంకోడేమో మందు పోసేవాడు. అది దాంట్లో అక్కడ పానదాయకుడు భక్షదాయకుడు అని ఉంది, కానీ మందు పోసేవాడు ఒకడు, మొక్కలను తెచ్చేవాడు ఒకడు. వాళ్ళల్లో ఒకడికి రిక్వెస్ట్ చేస్తాడు, నాయనా నువ్వు వెళ్ళి, ఆయన మంచి మూడ్లో బాగా మత్తుగా వస్తున్నప్పుడు, అయ్యా అన్యాయంగా వాడిని చేస్తున్నారయ్యా అని గుర్తు చేయి అంటాడు. సరేనని పోయి వాడు మోసం చేస్తాడు. కానీ దేవుడు రాజుకు ఒక కళను కలిగజేసి ఆ కళలకు అర్థం చెప్పగలిగిన వాడు ఫలానా చోట ఉన్నాడని ఎవడైతే మర్చిపోయాడో ఆ పానదాయకుడికి జ్ఞాపకం రప్పించి యోసేపును చెరసాలలోంచి బయటికి రప్పించి ఆ రాజుకు వచ్చిన కళకు అర్థం చెప్పించి వెంటనే రాజసింహాసనం ఎక్కించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మాట్లాడదాం మనం. శ్రమలు ఎంతకాలం వచ్చినాయి ఆయనకి? మహా అయితే ఓ 17 సంవత్సరాలు, అంటే 13 సంవత్సరాలు. 17 సంవత్సరాలప్పుడు అతను అమ్మివేయబడ్డాడు. 30 సంవత్సరాలప్పుడు రాజసింహాసనం ఎక్కినట్టుగా ఉంది. అంటే 13 సంవత్సరాలు మాత్రమే ఆయన యొక్క శ్రమకాలము. ఆ తర్వాత యోసేపు రాజసింహాసనం మీద ఎంతకాలం పరిపాలించాడో మీకు తెలుసా? ఎవరైనా చెప్పగలరా? అన్న చెప్పగలవా? ప్రసాదన 80 సంవత్సరాలు. నా కొట్ట చప్పట్లు గట్టిగా. 80 సంవత్సరాలు అనుభవించిన శ్రమ ఎంతకాలం? 13 సంవత్సరాలు. ఆశీర్వదించబడినటువంటి కాలం ఎంతకాలం? 80 సంవత్సరాలు. అన్నల చేత బాధించబడ్డాడు, అవమానించబడ్డాడు, అల్పివేయబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు, నిందలు మోశాడు. అవమానాలు, శిక్ష, ఇక్కడ నింద, మళ్ళా శిక్ష. ఇన్ని అనుభవించింది 13 సంవత్సరాలు. ఆ తర్వాత ఒక్కసారిగా రాజసింహాసనం ఎక్కించిన మన ప్రభువు 80 సంవత్సరాలు ఒక అన్యుడు, ఒక క్రైస్తవుడు, ఒక ఇశ్రాయేలీయుడు అన్య దేశమును పరిపాలించాడు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఈ దినాన నీకున్న ఆ స్వల్పకాల అల్పకాల శ్రమలను నువ్వు శాశ్వతమనుకొని బాధపడుతున్నావా? ఒక్కసారి యోసేపును ఈరోజు మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు దేవుడు ఆశిస్తున్నాడు, బూడిదకు ప్రతిగా
పూదండను నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడంట. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీరెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీరెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల ఎస్ 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 వెలుగు ఉదయించెను, విడుదల కనిపించెను, నీకు వెలుగు కనిపించెను. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీరెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళల్లోని కన్నీరెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం. కవితల కనిపించెను వెలుగు, విడుదల వెలుగు. హల్లెలూయా. బూడిదకు ప్రతిగా పూదండతో నిన్ను ఆశీర్వదించి హెచ్చిస్తానంటున్నటువంటి దేవుని వాగ్దానము అలనాడు యోసేపు ఎడల నెరవేరింది, ఇలనాడు నీ ఎడల కూడా నెరవేరబోతుంది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యోసేపు జీవితంలో మొదటి నుంచి కష్టాలు శ్రమలతో ప్రారంభమైన ఆయన యొక్క జీవితం చివరికి ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు ఏ యొక్క మనిషి, ఏ యొక్క వ్యక్తి 80 సంవత్సరాలు రాజరికం చెయ్యలేదు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రపంచం మొత్తంలో ఏ దేశంలో ఏ కింగ్, ఏ రాజు, దావీదు రాజు 80 సంవత్సరాలు చేశాడా? ఇంకా 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 సాల్మన్ మహారాజు చేశాడా? 80 సంవత్సరాల రికార్డు ఒక్క యోసేపుకే ఉంది. చూడండి శ్రమను. నేను చెప్పానే, ఆయన ఏమనుకున్నాడంటే ఆ కళ మీద నమ్మకం పెట్టుకున్నాడు, విశ్వాసం ఉంచాడు, ముందుకు సాగిపోయాడు. దేవుడు యోసేపు ఎడల ఆ ఆశీర్వాదాన్ని నెరవేర్చాడు. ఈరోజు నువ్వు ఒక రోగముతో బాధపడుతున్నావేమో, ఒక బలహీనతతో వేధింపబడుతున్నావేమో, ఒక అప్పుతో శోధింపబడుతున్నావేమో, కుటుంబంలో కొన్ని సమస్యలతో నువ్వు ఎంతో దిగులు పడి ఈ సన్నిధికి వచ్చావేమో. నీ శ్రమలు కొంతకాలం అంటున్నాడు, ఆ తర్వాత నిన్ను స్థిరపరిచి బలపరుస్తానన్నది దేవుని వాగ్దానం. మరొక ఆయనను మనం చూసుకున్నట్లయితే ఆయన ప్రారంభంలో ఆయనంత ధనవంతుడు ఆ దేశంలోనే లేడట. ఆయన పేరు యోబు. యోబు గారు, యోసేపేమో చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూ 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 ఒక 30 సంవత్సరాలు ఆ యవ్వన దశకు వచ్చిన తర్వాత ఆయన ఆశీర్వదించబడ్డాడు. అక్కడి నుంచి 80 సంవత్సరాలు రాజరికము ఏలుబాటు చేశాడు. యోబు అలా కాదు. యోబు ఆగర్భ శ్రీమంతుడు, ధనవంతుడు, ఆశీర్వదించబడిన వాడు. మరి అటువంటి యోబుకి ఎటువంటి కష్టం వచ్చిందయ్యా అంటే చూద్దామా ఒకసారి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దామమ్మా. ఇదిగో అతనికి అంటే యోబుకి ఏమాత్రం హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి వచ్చి సరే, అక్కడికి ఎడ్లు గాడిదలమ్మా చనిపోయింది. ఎడ్లు గాడిదలు చనిపోవడమే కాకుండా వాటిని కావలిగాయు నీ యొక్క దాసులు కూడా చనిపోయారన్నాడు. ఆ తర్వాత ఒంటెలు గొర్రెలు, ఆ తర్వాత చివరిగా నీ 10 మంది కుమారులు కుమార్తెలు, 7 కుమారులు 3 కుమార్తెలు,
వారు తన అన్న ఇంట భోజనం చేసి ద్రాక్షారసం పానం చేస్తూ ఉండగా ఒక సుడిగాలి వచ్చి ఆ ఇంటి 4 ప్రక్కల కొట్టగా ఆ గోడలు వాళ్ళ మీద పడి 10 మంది చనిపోయారయ్యా. ఒక పక్క ఒక్క పూటలోనే ఆస్తి మొత్తం స్మాష్. ఇంకొక పక్క తన గర్భఫలాలు, ఒక్కళ్ళు కాదు, 2 కాదు తల్లి, 10 మంది మటాష్ చనిపోయారు. గాయపడ్డం కాదు, లేదు ఎక్కడికో పారిపోయారు కాదు, చనిపోయారు. ఆ తర్వాత ఆయన ఏం చేయబడ్డాడంటే ఒక విచిత్రమైన రోగముతో మొత్తబడి శిరస్సు నుంచి పాదముల వరకు ఆ పుండ్లతోటి, ఆ రోగముతోటి చీకాకు పరిచే స్థితికి వెళ్ళిపోతే ఆయనంట ఒక గోరి పట్ట వేసుకొని దాని మీద బూడిద పోసుకొని ఆ బూడిదలో కూర్చొని ఒక చిల్ల పెంకు తీసుకొని దాంతో గీక్కుంటా కూర్చున్నాడంట. చూడండి, స్టార్టింగ్ లో ఆయన ఎవరని చెప్పుకున్నాం? ధనవంతుడు ఆ దేశంలోనే. ఒక్క రోజులో శ్రమ. యోసేపుకైనా 13 సంవత్సరాలు 1 by 1 ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు అన్నామే మనం ఫస్ట్ లో. అలా 1, 2, 3 వచ్చినాయి. యోబుకి ఎలా వచ్చాయి? ఒకేసారి వచ్చి పడ్డాయి శ్రమలని. చూడండి తల్లి, ఈరోజు కూడా మన పరిస్థితులు కూడా కొంతమందిలో ఉద్యోగం ఉంటది, ఆయనకి మంచిగా 1,00,000 రూపాయలు సంపాదిస్తూ ఉంటాడు. ఆయన గార్డు గారో లేకపోతే రైల్వేలో గార్డులకే కదండి వచ్చేది 1,00,000 రూపాయలు. ఇంకా డ్రైవర్స్ కూడా వస్తాయి కదా, ఇప్పుడు వాళ్ళ లోకో పైలట్స్ అనాల వస్తుంది, 1,00,000 రూపాయలు వస్తుంది. ఇంటి నిండా జనాలు ఉంటారు. ఇప్పుడు మా బాబాయ్ అండి, మా మావయ్య అండి, మా అన్నయ్య అండి, వరుసలు కలిపేస్తారు. ఆదివారం వచ్చిందంటే ఆదివారం గుడికి రానియరా బాబాయిని, ఆ అన్నయ్యని. ఎందుకు? చుట్టాలు వచ్చి పడిపోతారు. అదే చుట్టాలు పొరబాటున ఆ గార్డు గారి తప్పు లేదు, ఆ డ్రైవర్ గారి తప్పు లేదు, సంథింగ్ ఏదో డిరైల్మెంట్ అయింది అనుకుందాం. ఫస్ట్ సస్పెన్షనేగా. సస్పెన్షన్ అంటే జీతాలు ఉండవు, ఏమి ఉండవు, ఉద్యోగం ఉంటుందో ఊడతో తెలీదు. అప్పుడు ఇదే మా బాబాయ్ గారండి, ఒక్కళ్ళు కనపడరు. కనపడతారా? కనపడినా కూడా వామ్మో వీడు సస్పెన్షన్ లో ఉన్నాడు, డబ్బులు అడుగుతాడేమోనని సుబ్బారావు అనుకుంటే ఇటు వెళ్ళిపోతాడు. ఆయన ఇటు వస్తుంటే ఆ వెంకటేశ్వరరావు ఇటుపోతాడు. అవునంటారా కాదంటారా? ఏంటి అలా విచిత్రంగా చూస్తున్నారు నన్ను? అంటే లోకంలో జరగని ఏమన్నా నేను విచిత్రంగా చెప్తున్నానా? ఎస్, దైవజనుడా, నీ నోటి నుంచి దేవుడు చెప్పే ప్రతి ఒక మాట నిజమే అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎస్, మీరు ఒప్పుకున్నారు కాబట్టి. నీ ఉద్యోగం ఉందన్నప్పుడు నువ్వు వీరుడివి, సూర్యుడివి బావా అంటాడు వచ్చి. సాయంత్రం అయితే ఎందుకు? ఆ బామ్మరిదికి క్వార్టర్కి డబ్బులు ఇవ్వాలి బావా. అదే ఉద్యోగం పోయి కొంచెం ఇబ్బందుల పాలైనప్పుడు, శ్రమల పాలైనప్పుడు ఆ క్వార్టర్లో తాగిన బామ్మరిది ఈ బావకి జ్వరం వస్తే ₹1 పెట్టి పారాసిటమాల్ బిళ్ళ కొనుక్కొని వచ్చి ఇవ్వడం. యోబు పరిస్థితి కూడా అదే అమ్మా. అప్పుడు దాకా ఇంటి నిండా కొంప నిండా ఉన్న జనాలు ఎక్కడో అక్కడ పరారు. కట్టుకున్న భార్య వచ్చి హేళన చేస్తుంది. ఏం మనిషివయ్యా ఇంకా. అప్పుడు ఏమన్నాడంట మా యోబు ఏమన్నాడు ఒకసారి? ఆ 22, 21, 22 చదువమ్మా. మొదటి అధ్యాయము. ఒక్క నిమిషం. ఈ వార్తలన్నీ విన్న తర్వాత యోబు అంట లేచి అంటున్నాడు, నేను నా తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చాను బాబు, దిగంబరిగానే నేను తిరిగి వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని
ఏ పాపము చేయకుండా, దేవుని మీద ఏం సనక్కుండా గొనక్కుండా బట్టలు చింపుకొని ఏం చేశాడట? ఈ మాటలు పడికాడట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. భార్య అంటుంది, ఇంకా ఏదయ్యా దేవుడు. ఒక్క రోజులో 10 మంది నేను కన్నానయ్యా, పురిటి నొప్పును అనుభవించిన దాన్ని నేను. నాకు తెలుసయ్యా యోబు, నా 10 మంది బిడ్డల్ని ఒక్క క్షణంలో మింగేసిన ఆ దేవుణ్ణి ఇంకా కొలుస్తావా నువ్వు? దూషించి చచ్చిపో దరిద్రుడా అని తిట్టింది. అని ఉంటుందో లేదో నాకు తెలియదులే. అంటే ఆవేశంలో అలా కదా మనం అంటాం ఏమ్మా, అంతే కదా. స్నేహితులు వచ్చి, అసలు ఏంటిరా నీ మనస్తత్వం ఏంటి, నువ్వేంటి, ఇంకా దేవుడు అంటావేంటి, ఏం చేశాడు ఆ దేవుడు నీకు? వాళ్ళు కొంగదీశారు. ఈయన ఇంటికి వచ్చి ఈయన సొమ్ము తిని అవసరతలో ఉన్నప్పుడు పారిపోయిన వాళ్ళు కూడా వచ్చి హేళన చేస్తూ దూరం నుంచి చూస్తా, అదిగో ఆయన అంటాడు, కూర్చోన్నాడే బూడిద పోసుకొని అగ్గొక్కుంటున్నాడే ఆడే. అప్పుడు దాకా అయ్యా యోబు గారు, దండాలు వంగి దండాలు పెట్టినటువంటి నీ బంధువులు నీ అవసరం ఉన్నప్పుడు, నువ్వు అవసరతలోకి వచ్చినప్పుడు, నువ్వు శ్రమలోకి వచ్చినప్పుడు నిన్ను పట్టించుకోలా. యోబు గారిని రాజరికపు ఆ స్థానము నుంచి దేవుడు ఒక్క రోజులో ఎక్కడికి లాగాడమ్మా? బూడిదలోకి లాగాడు. యోసేపుని ఎక్కడికి లాగాడు? దీనదశ నుంచి 13 సంవత్సరాలు శ్రమలో పెట్టి నిలిచాడు గనుక రాజసింహాసనం మీద కూర్చోబెట్టాడు. మరి యోబుని ఎందుకు అట్ట చేశాడంటే అంతటితో వదిలేశాడు అనుకుంటున్నారా? యోబు గ్రంథం 42వ అధ్యాయం తీయండి ఒకసారి. యోబు గ్రంథం 42వ అధ్యాయం ఆ చివరిలో ఉంటుంది చూడండి. యోబు రెండింతలుగా ఆశీర్వదించబడ్డాడని యెహోవా యోబుని మొదట ఆశీర్వదించినంతటి కంటే మరీ అధికముగా, కొట్టు చప్పట్లు కొట్టాలి, ఇప్పుడు కొట్టాలి గట్టిగా మనం. మొట్టమొదటిగా ఆశీర్వదించిన దానికంటే యోబునంట మరీ అధికంగా ఉన్నత స్థితిలోనికి తీసుకుని పోయాడట. చదువు ఈ సంఖ్య చెప్పింది చూసారా? ఎంతమ్మా? 414,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కానీ ఆ సంఖ్య చూసారా? ఫస్ట్ ఇదే యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో చూడండి, హాఫ్ అని చెప్పి రాసి ఉంటుంది. 500 గాడిదలు, 1000 ఒంటెలు అనుకో, 500 ఒంటెలు అని ఉంటుంది. చూసుకోండి కావాలంటే, పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. డబల్ పోర్షన్ ఆశీర్వాదం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డలు కూడా డబల్ ఇవ్వలేదు కానీ, 10 మంది కాబట్టి 20 మందిని ఇవ్వలేదు కానీ, అమ్మా ఆ కుమార్తెల గురించి రాస్తాడు చూడు. ఆ దేశంలోని వారంట అబ్బబ్బబ్బబ్బా, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ దేశమంతటా యోబు కుమార్తెలంత అందగత్తెలిక లేరంట. ఎలా ఇచ్చాడో చూడండి. అందులో ఒక అమ్మాయి పేరు కెజీ అనుకుంటా కదా, అంతేనా? మొదటి దాని పేరు హెబీబా, మీమా, కేజియా, 3. సరే, మనం చదువుకున్న పేతురు మొదటి అధ్యాయము, మొదటి కాదు 5వ అధ్యాయం 10లో ఏమన్నాడు? నీ శ్రమ కొంతకాలమే, ఎందుకు? నిన్న తర్వాత స్థిరపరిచి బలపరుస్తానంటున్నాడు. ఇక్కడ ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడా లేదా యోసేపు ఎడలా?
కొంతకాలమే ఉందా శ్రమ? యోసేపు చచ్చిపోయిన దాకా శ్రమలు పడతానే చచ్చిపోయాడా? లేదు. యోబు ఐశ్వర్యవంతుడిగా ఉండి శ్రమలోకి వెళ్ళి ఆ శ్రమలోనే చచ్చిపోయాడా? ఎందుకు బాధపడతావు నువ్వు? నీ అప్పుల విషయంలో కానీ, నీ రోగాల విషయంలో కానీ, నిందలు బాధల విషయంలో కానీ నువ్వు భయపడొద్దు. అవమానాలు చేస్తారు తల్లి. నువ్వు చెయ్యని పనులకి నీ మీద వీడే కారకుడు నిందలు వేస్తా, హేళనగా చూస్తారు తెలుసా? అది మరీ భరించలేమమ్మా. నిందలు భరించగలం, అవమానించినా భరించగలం, కానీ హేళన అనేది తెలుసా? హేళన అంటే ఎట్లా ఉంటుందో తెలుసా మీకు? ఒక పాస్టర్ గారు పాస్టర్స్ సదస్సుకి వెళ్ళాడట. పాస్టర్సే ఆ సదస్సులో అందరు పాలు పంచుకోవాలా. ఒక బాగా పెద్ద సంఘం, లక్షల కోట్లు సంపాదించిన పాస్టర్ గారి సంఘం ఆయన పెడుతుంటే అట్లాంటి వాళ్ళే పెడుతుంటారు. ఇట్లాంటి పాస్టర్స్ సదస్సు సంఘంలోనే కొంచెం చిన్న సంఘాలోళ్ళు ఇంకా పేదోళ్ళు ఆ సదస్సుకి వెళ్తారు. ఎందుకు? మంచి భోజనం పెడతారు వాళ్ళు. ఇప్పటికీ జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఒక్క సదస్సుకు కూడా పోలా నేను. మంచి భోజనం పెడతారు. వచ్చేటప్పుడు గిఫ్ట్ ఇస్తారంట. ఏంటి? ఇలాంటి బ్యాగో ఏదో ఇస్తారట. ఆ తర్వాత ఒక కవర్లో కొంత డబ్బు, 100 200 ఆయన గారికి ఏమన్నా పైనుంచి సహాయం ఉంటే అమెరికా నుంచో ఆస్ట్రేలియా నుంచో ఒక 500 పెట్టి సేవకుల్ని ఆదరించి పంపిస్తాడంట. ఈ ఫోటోలు తీసుకొని ఆయన ఇంకెంత సంపాదిస్తాడో మనకు అనవసరం. అసలు విషయం ఏంటంటే హేళన గురించి చెప్తున్నా. ఒక పాస్టర్ గారు అటువంటి సదస్సుకి వెళ్ళాడు. ఆల్మోస్ట్ ఆల్ ఈ రోజుల్లో ఇంకా సైకిల్ వేసుకొని సేవ చేసే పాస్టర్లు ఎక్కడ నేను చూడాల. ఏదో మన తిరుపతి బాబు గారికి సైకిల్ దొక్కడం రాడంత, అందుకని ఆయన కాలి నడకనే తిరుగుతుంటాడు. ఒక పాస్టర్ గారు వెళ్ళి కూర్చుంటే అందరికీ టేబుల్స్ మీద పెట్టారంట. ఈయనకి చోటు లేదని కింద ఇస్త్రాకేసి పెట్టారంట. అది హేళన అంటే. నువ్వు 1,00,000 మంది ఉన్న సంఘస్థులు ఉన్నటువంటి సేవకుడు అయినా దేవుని దృష్టిలో దైవ సేవకుడివే. 10 మంది విశ్వాసులు పెట్టుకొని ఒక పూరి పాక వసారాలో కూర్చోబెట్టుకొని సేవ చేస్తుంటాడే ఆ దైవజనుడు, ఈ 1,00,000 మంది ఉన్న దైవజనుడు యెహోవా దృష్టిలో ఒక్కడే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అక్కడే పోనీలే. ఆయన సైకిల్ వేసుకెళ్ళాడంట. ఆయన రోజుల్లో సైకిల్ ఆయనకి. మిగతా వాళ్ళందరూ ఏదో స్కూటర్లో కారులో వేసుకొని వచ్చారంట. అది అయిపోయిన తర్వాత ఆయన అసలు ఇంట్లో భోజనానికి కూడా లేని పరిస్థితి. ఎలాగంటే చెప్పాడు ఆయన సాక్ష్యం చెప్తూ, ఒక్క ఉల్లిపాయనంటమ్మా ఆ సేవకురాలు 4 ముక్కలుగా కోసి ఒక్క ముక్క ఆ భార్య బిడ్డకి ఏముండిందో ఆ ఒక్క ముక్కతో కూర చేసి మిగతా 3 ముక్కలు కర్చీఫ్లో తడిపి మంచినీళ్ళ కొండ దగ్గర దాసేదట. అట 4 రోజులు ఉండేదట ఒక్క ఉల్లిపాయని. అంత దీనస్థితిలో ఉన్న సేవకుడు ఆయన. అతనికి ఎంత ఆశకుంటది, ఏదో నాకు కూడా కాస్త కానుకిస్తారేమోలే, భోజనం పెట్టొచ్చు, నా భార్య కడుపు నుండి ఒక పూట అన్నం తినిపించవచ్చు, నా 2 బిడ్డలకు కూడా టిఫిన్ కూడా గతి లేకుండా అయిపోయింది. తినేసిన తర్వాత కింద కూర్చొని తినేసాడట. ఏరా ఆయన పోయిన ఆదాము అనుకుందాం, ఆదాము భోంచేసావా అన్నారు. నా చేశానయ్య గారు అంటే మంచిది పోయిరా అన్నాడంట. అందరికీ సదస్సుకు వచ్చిన సేవకుల సదస్సు దాని పేరే. ఈయన సేవకుడే, చిన్న సేవకుడు. వెళ్ళినప్పటికీ వాడికి కవర్లు ఇచ్చారు. ఆయనకి పోయిరా అన్నాడు. ఈయన చాలా ఆశ పెట్టుకొని వెళ్ళాడట. ఆయన సరే అనుకొని దారిలో వెళుతూ ఎవ్వరు లేని ఒక అరణ్యం లాంటి ప్రదేశంకి వెళ్ళి అక్కడ గట్టిగా ఏడ్చాడట. యేసయ్యా ఇంకా తట్టుకుంటాను ఆయన, కానీ నన్ను హేళన చేశారే,
అది మాత్రం తట్టుకోలేకపోతున్నాను. ఈ ఆకలి బాధలు ఎన్నైనా తట్టుకుంటాను. నువ్వు ఒక రోజు నన్ను దీవిస్తావు నాయనా, కానీ హేళనగా చూశారే నీ బిడ్డని, అది మాత్రం తట్టుకోలేకపోతున్నాను నాయన అని రోడ్లో ఏడిస్తే బాగోదని ఒక నిర్మానుష్యపు అరణ్యం లాంటి ప్రదేశానికి వెళ్ళి గట్టిగా నోట్లో ఎంత స్వరం వస్తుందో అంత స్వరం పెట్టుకొని ఏడ్చాడట. అలా ప్రారంభమైన ఆయన చరిత్ర, ఆయన సాక్ష్యం పంచుకునే రోజుకి ఈయన హేళన చేసి వెళ్ళిరా అన్నవాడు అలాగే ఉన్నాడట. దేవుడు ఆయనకి మోటార్ సైకిల్స్ కొన్ని బళ్ళు ఇచ్చాడట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక మోటార్ సైకిల్ కాదు, కార్లు ఇచ్చాడట. దేవునికి స్తోత్రం చెప్తాం. కార్లు, బళ్ళు ఇచ్చాడట దేవుడు. స్తోత్రం. ఎలాగన్నా అంటున్నారంట వాళ్ళు. కింద కూర్చోబెట్టి అన్నం పెట్టారే సేవకుడికి, కానుక్కోడి ఒకడికి చనిపోవాలన్నారే వాళ్ళు. ఎరా అదాం అన్నవాడు దైవజనుడా పాస్టర్ గారు అంటున్నారంట. ఎలా సాధ్యము అంటే, నా దేవుడికి సమస్తము సాధ్యమే. శ్రమ కొంచెం కాలమే, దాన్ని ఓర్చుకొని నిలబడ్డావా, నీకు నేను జీవ కిరీటం ఇస్తాను. పరలోకమందే కాదు, భూలోకములో కూడా. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సంఘములో కాపరి సూట్లు వేసుకొని ఉంటే కాదమ్మా సంఘం గొప్పదనం. కాపరి కారులు వేసుకొని తిరిగితే కాదమ్మా సంఘం గొప్పదనం. కాపరిని తల తల్లేటట్టుగా విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా బిడ్డలందరూ అలాగే ఆశీర్వదించబడాలని నా కోరిక. ఏ ఒక్కళ్ళు కూడా నాయన బాధలు పడాలా, పడితే పర్వాలేదు, పడే ఓర్పును సహించే ఓర్పు నువ్వు. కానీ ఒక రోజును మాత్రం వారు అడిగింది అడిగినట్టుగా నువ్వు ఇవ్వాలి తండ్రి. అదే నా కోరిక. ఈ బలిపీఠం మీద నుంచో నేను చెప్తున్నాను, హృదయాంతరంగంలోంచి నిష్కల్మషంగా మాట్లాడుతున్నాను. మిమ్మల్ని ఏ ఒక్కరిని వదలకూడదు. దేవుడు వదలడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎవరు లేరని, ఎవరు రారని, ఒంటరిగానే కుమిలిపోతున్నవా, కరుణ చూపు దేవుడు, మరపురాని ప్రేమతో, కరుణ చూపు దేవుడు, మరపురాని ప్రేమతోని ముందర ఉన్నాడు చూడు, నీ ముందర ఉన్నాడు. అతడేనా యేసయ్యా, చప్పట్లో. అతడేనా ప్రియ యేసయ్యా, అతడేనా యేసయ్యా, అతడేనా ప్రియ యేసయ్యా. అతడు లేరని, ఎవరు రారని, ఒంటరిగానే కుమిలిపోతున్నవా, ఒంటరిగానే కుమిలిపోతున్నవా. కరుణ చూపించే దేవుడు, మరుపు రాని ప్రేమతో నీ ముందర ఉన్నాడు చూడు. ఎవరైనా అతడే మన యేసయ్య. చివరిగా ఒక వాక్యాన్ని చదువుకొని ఈ వాక్య భాగ్యాన్ని, ఈ యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం. కొరింథీయులు రాసిన 2వ పత్రిక, అందరూ తీయండి అమ్మా, 4వ అధ్యాయం తీయండి. కొరింథీయులు రాసినటువంటి పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. అమ్మా, ఎటు పోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడువారము కాము, అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము.
దిక్కులేని వారము కాము. మనము తరమబడుతున్నా దిక్కులేని వారమంట, ఉపాయం లేని వారం కామంట. ఎందుకని మనం దిక్కులేని వారం కాదు? మన దిక్కెవరు? యేసయ్య. చదువు తల్లి. కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకుని పోతున్నాము. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. తలలు వంచండి. ఒంటరిగా ఈరోజు ఈ ఆరాధనకు నువ్వు వచ్చావేమో, జంటగా యేసయ్యని తీసుకుని వెళ్ళిపోదాం మన ఇంటికి. ఎందుకంటే ఆయన ఆశపడుతున్నాడు, నా బిడ్డతో నేను వెళ్ళాలి, నా బిడ్డతో నేను ఈరోజు మాట్లాడాను, నా బిడ్డ నా మాటలు వినింది, నా బిడ్డ నా మాటలు విన్నాడు, ఇక నేను ఇక్కడ ఉండను, నా బిడ్డలతోనే ఉంటానని మనతో పాటు వచ్చేస్తాడట. యేసయ్యను మనతో ఇంటికి తీసుకెళ్లాలని ఆశపడిన వాళ్ళు దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. ప్రార్థన చేసుకోండి తల్లి, అడగండి. మీకున్న శ్రమలను బట్టి ఇప్పటి వరకు ఒక దారి లేక, మార్గము ఎవరు చూపక, దిక్కులేని వాడిగా నువ్వు అలమటిస్తూ వస్తూ ఉన్నావేమో. ఇదిగో నీ శ్రమ కొంతకాలమే. బిడ్డా, నేను ఉన్నాను కదా, నీ చింత యావత్తు భరించడానికి నా మీద మోపమంటున్నాను కదా అని ప్రభువారు ఈరోజు మనతో మాట్లాడారు. ఈ ఎర్రటి ఎండలో, మే మాసంలో రోహిణి కార్తె అధికమైనటువంటి ఉష్ణోగ్రత ఉన్న ఈ పరిస్థితుల్లో దేవుని ఆరాధించుకున్నట్టుకు శ్రద్ధగా నువ్వు వచ్చావే, శ్రద్ధగా ఆయన ఆరాధించావే, భక్తిగా కూర్చొని మౌనంగా ఆయన మాటలు విన్నావే, వినడమే కాకుండా నీ హృదయంలో అది గ్రహించుకొని, ఓ నా ప్రభువు నన్ను చేయి వదలడు. ఎందుకంటే ఈ లోకము నన్ను విడిచిపెట్టినా, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినా శ్రమ కొంతకాలమే అంటున్నాడు కదా. యోసేపుకు కొంతకాలమే ఇచ్చిన ఆ శ్రమ ఆయన అనుభవించాడు. పొందబోతున్న ఆశీర్వాదం వైపు ఆయన కన్నులెత్తి చూచాడు కనుక ఆ ఆశీర్వాదక కృపను పొందుకున్నాడు. 80 సంవత్సరాలు రాజరికము, రాజసింహాసనాన్ని అధిరోహించి ఐగుప్తు దేశాన్ని, అన్య దేశంలో ఒక క్రైస్తవుడు పరిపాలన సాగించాడు. ఈరోజు నీ శ్రమ, నీకు అన్నీ బాగుండొచ్చు, నీకు డబ్బు కొరత లేకుండా ఉండొచ్చు, కానీ ఇంట్లో ఏదో ఒక శ్రమ, ఏదో మానసికమైనటువంటి బాధ, వేదనతో ఉన్నావా? అప్పుల బాధలో కురికిపోయి ఉన్నావా? అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావా? గర్భఫలం పొందడంలో కొంత ఆలస్యం జరిగిందని దిగులు పడుతున్నావా? నో, అది కొంతకాలమే. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధన బంగారం అంట, అది చెట్లకు మామిడికాయలు కాసినట్టుగా రాదంట. మట్టిని తీసి శుద్ధి చేసి హై టెంపరేచర్లో ఆ మట్టిని కాల్చి శుద్ధీకరిస్తేనే అది సువర్ణంగా మార్చబడుద్దంట. ఈరోజు నువ్వుకున్న ఆ శ్రమ దేవుడు నిన్ను సువర్ణంగా మార్చాలని శోధిస్తున్నాడేమో తల్లి. నువ్వు అలా అనుకో, గుండె ధైర్యం తెచ్చుకో. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయావే. శోధింపబడిన నీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయావే. యవన కుమారుడా, హల్లే. ఉద్యోగం రాలేదని, ఆలస్యం అయిపోయిందని బాధపడుతున్నావా? సగిన సమయంలో నీకు వివాహం కాలేదని దిగులు పడ్డావా? ఓ తల్లిదండ్రులారా, నీ బిడ్డలకు సరైన సమయంలో ఉద్యోగాలు రాలేదు, వివాహములు కాలేదని దిగులుగా ఉన్నావా? ఈ శ్రమలంతటా కొద్ది కాలమే తండ్రి, కొద్ది కాలమే తల్లి. ఓర్చుకో. యోసేపుకి ఇచ్చిన కీర్తిని ఇస్తాడు. పడిపోయినటువంటి యోబుని లేపినట్టు లేపుతాడు. రెండింతల ఆశీర్వాదం నీకు ఇస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకో, అడుగు ప్రభువుని. ఇదే మంచి అవకాశం. దాటి పోనివ్వద్దు. ప్రభువు నిన్ను దాటిపోవాలని ఇష్టపడలేదు. నీ కన్నీరు చూసి నీ దగ్గరే ఆగిపోయాడు. ఆయన చూస్తున్నాడు. నువ్వు నోరు తెరిచావా లేదా? నువ్వు నోరు తెరిచి ఏం అడుగుతున్నావో ఆయన వింటున్నాడు. అడుగు తల్లి, ఇదే మంచి అవకాశం. సహోదరుడు అడుగు, అడుగు నాయన. తెలియును నా యేసుకే తెలియును. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ యొక్క పునరుద్ధాన దినపు ఆరాధనలో మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. ఓ మానవుడా, నీ శ్రమలు ఎంతకాలమో నీకు తెలుసా? మాకైతే ఎంతవరకు తెలియదు నాయన. మాకొచ్చిన శ్రమలను బట్టి మేము ఇక మా జీవితం అంతా ఈ శ్రమలే, వీటిలోంచి బయటికి రాలేమో అనుకున్నాం. కానీ ఎంత గొప్ప దేవుడవు నాయన. యోసేపు శ్రమలను చూపించారు. ఆయన ఎలా 13 సంవత్సరాల శ్రమలు అనుభవించిన తర్వాత 80 సంవత్సరాలు రాజరికపు భాగ్యముతో ఆయన్ని హెచ్చించిన విధానాన్ని మాకు ఉదాహరణగా చూపించినందుకు స్తోత్రాలు. అలాగే ధనవంతుడైన యోబు ఒక్కరోజే పతనమైపోయినప్పటికీ కొంతకాలము ఆ శోధనను భరించి ఏ విధమైనటువంటి నిష్ఠూరాలు, నిందలు మీ మీద సనుగుడు గొనుగుడు లేకుండా నిలబడ్డాడు. కనుక నీ పక్షముగా అతనికి రెండింతల ఆశీర్వాదం తిరిగి ఇచ్చినట్లుగా మాకు చూపించి మమ్మల్ని బలపరిచారు. దీనులైన నీ బిడ్డలు, నేను ఆన్లైన్లో ఉన్న బిడ్డలు అందరం ఈరోజు ఏదో ఒక శ్రమను అనుభవిస్తున్నాం నా తండ్రి. ఏదో ఒక కొరత, ఏదో ఒక హృదయ వేదన, ఆవేదనతో ఉన్నవారమే. మా అందరినీ నీ యొక్క మాటలతో ఓదార్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ శ్రమల దినాలకు ఒక శాశ్వతమైన పరిష్కారము మాకు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ హెచ్చించి నీ బిడ్డల్ని దీవించి కృప చూపించి రక్షించమని, దీనుడనే నన్ను, అయోగ్యుడనే నన్ను మరొకసారి నీ సన్నిధానంలో నిలబెట్టుకొని నీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరూ బలపరచడమే కాకుండా నీ వాక్య పరిచర్యలో నన్ను వాడుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కృతజ్ఞతా కానుకలు సమర్పించుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే త్వరగా రండి. త్వరగానే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం.
ప్రభువా స్తోత్రం నాయనా. ఇదిగో నీ ప్రియకుమార్తెలు వారి యందు మీరు చేసినటువంటి మేల నిమిత్తమై, చూపిన ప్రేమ కృపా కనికరమ నిమిత్తమై సమర్పించుకున్న ఈ యొక్క కృతజ్ఞత కూడికలను, దశమ భాగాలను మీరు ముందుగా అంగీకరించి నూరింతల ప్రతిఫలము ఆశీర్వాదం వారికి అనుగ్రహించమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. సంఘ కానుకలు సమర్పించుకుందాం. ఈరోజు ఎవరు సండే స్కూల్ వారు రాలేదా? నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగమునీయ వెనుదీతువా వెనుదీతువా. మంచిది ప్రియులరా. ప్రాముఖ్యమైన ప్రకటనలు. మరి బెలీషా గురించి కొంచెం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. 2.5 సంవత్సరాల పాప. బెలీషాది హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నారు. 2.5 సంవత్సరాలు పుట్టది. కొంచెం కంగారు పెట్టిందంట. నిన్న బాగా కొంచెం కళ్ళు తాలేసి వారం రోజుల నుంచి ఏం తింటలేదంట. జ్వరం. హాస్పిటల్కి తీసుకెళ్లారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు సలైన్లో అవి పెట్టబట్టి బిడ్డ కొంచెం తెప్పరిల్లింది. మెయిన్ దేవుని కృపాహస్తము ఆ బిడ్డ మీద ఉంచబడింది కనుక స్వస్థపరచబడిందని నేను విశ్వసిస్తున్నాను. చిన్న బిడ్డ గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. అలాగే పండు అన్నయ్య గురించి, ఆ యొక్క తీవ్రమైనటువంటి రోగము గురించి మీరు బాగుపరచబడాలని పండు అన్నయ్య జ్ఞాపకం చేసుకోండి. అలాగే బాబు ప్రకాష్ అన్నయ్య గురించి కూడా జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను. అలాగే నేను ఆన్లైన్లో మరి మా చెల్లి అని ప్రార్థన చేస్తుంటాను, జయసుందరి అని. మీకు అందరికీ అలవాటు అయి ఉంటుంది ఆ పేరు. మా చెల్లి జయసుందరి. ఆ బిడ్డకు ఈ మధ్య కాలంలోనే మరి హిస్ట్రాక్టమీ ఆపరేషన్ అయిందట. నాకు తెలీదు. ఒక 2 days బ్యాక్ ఆమె ఫోన్ చేసి చెప్పింది, అన్నయ్య నాకు హిస్ట్రాక్టమీ అంటే గర్భసంచిని తీసేస్తారు చూసారా. పాత రోజుల్లో దాన్ని పెద్ద ఆపరేషన్ అనేవాళ్ళు. ఇప్పుడు అంట ఒక కట్ కూడా లేకుండా చాలా సులువుగా టెక్నాలజీ, దేవుడిచ్చిన టెక్నాలజీ ఎంత బాధ లేకుండా జరిగిపోయింది అన్నయ్య. నేను మళ్ళీ తిరిగి హైదరాబాద్ కూడా వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఫోన్లో చెప్పింది కనుక అది ఒక గొప్ప సాక్ష్యం. ఆ బిడ్డకు ఇంకా ఆ ఆపరేషన్ వల్ల అయినటువంటి ఆ గాయము పూర్తిగా మానిపోవడమే కాకుండా ఇక ఏ ఫర్దర్ కాంప్లికేషన్స్ లేకుండా కూడా మనం ప్రార్థన చేద్దాం. రాబోయే ఆదివారము మొదటి పునరుద్ధాన దినపారాధన. రక్షింపబడిన వారికి పండగ రోజు. ఎందుకని? ప్రభు బల్లలో మనం చేపెడతాం, శరీరాన్ని భుజిస్తాం, ఆయన రక్తాన్ని ప్రాణం చేసుకొని మళ్ళా శారీరకంగానే కాకుండా ఆత్మీయంగా బలపడతాం. లేచి నుంచోండి, సిద్ధపడి రండి.
సిద్ధపడి రండి. ఎండలు ఇలాగే ఉంటాయి, ఇంకేముంది, తగ్గిపోయిందిలేండి. రోహిణి గారి అంటే తగ్గుముఖం పట్టింది. ఏమ్మా అప్పుడే తగ్గుముఖం పట్టిందా పాస్టమ్మా? జూన్ 8 దాకా ఉంటుందా? ఏం పర్లా, మనకి దేవుడు ఉన్నాడు. మంచిది, కళ్ళు మూసుకోండి. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే నాకు ముందుగానే నా ఫోన్ నంబర్స్ మీ దగ్గర ఉన్నాయా? మీకు ఇచ్చిన క్యాలెండర్స్లో ఫస్ట్ నంబర్ నాదే, ఫోన్ నంబర్ వెతుక్కోబడలేదు, చూసుకోండి. ఏదైనా అవసరతలు ఉంటే ముందుగానే, శుక్రవారం రోజుకు ముందుగానే ఫోన్ చేయండి. ఇక్కడ శుక్రవారపు ఉపవాస కూడికలో మేము మీ గురించి ప్రార్థన చేస్తాం. ఆన్లైన్లో బిడ్డలారా, మీరు కూడా మీకు ఏదన్నా ప్రార్థన అవసరత ఉంటే నిర్మోహటగా, అర్ధరాత్రి కాదు, అపరాత్రి కాదు, తెల్లవారుజాము కాదు, టైం అసలు చూసుకోవద్దు, ఎనీ టైం. సంఘ బిడ్డలారా, మీకు ఆ స్వతంత్రం నా దగ్గర ఉంది కనుక మీకు అంతదిగా చెప్పట్లేదు. మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేసేయచ్చు. ఆన్లైన్లో బిడ్డలకు చెప్తున్నా, మొహమాట పడద్దు. ఎనీ టైం మీరు ఫోన్ చేసి ఫలాంది మాకు ప్రార్థన అవసరం ఉందని చెప్పండి. నేను కాదు, మా సంఘమంతా మీ పక్షంగా ప్రార్థన చేస్తాం. ఇక ప్రార్థన చేస్తే దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తారో మీకు తెలుసు కనుక మరి ఈ అవకాశాన్ని మీరు జారవిడ్చుకోకుండా మీరు ఉపయోగించుకోనండి. కనికరపూర్ణుడా, కృపగల దేవా, జీవము గల తండ్రి, ఇదిగో ప్రార్థన చేసి ప్రారంభించిన ఈ మే మాసంలోని చివరి పునరుద్ధాన దినపు ఆరాధనలో మీ కృపలో, మీ ఆత్మలో నా తండ్రి మమ్మల్ని అందరినీ నడిపించి ఆశీర్వాదకరంగా ఈ దినపు ఆరాధనని జరిగించుకున్నట్టుకు మీరు ఇచ్చిన ఆ మంచి నడిపింపును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, దీనులైన నీ బిడ్డలు ఎండలు కూడా ఓర్చుకొని నా తండ్రి నీ సన్నిధిలో నిలబడి ఉన్నారు. శ్రద్ధగా ఈ ఆరాధనలో పాలు పంచుకున్నారయ్యా. ఎక్కడా వారి ముఖాల్లో విసుగు, అలసట కనిపించలేదు నా తండ్రి. ఎంత ఫ్రెష్గా ఈ సన్నిధానానికి తీసుకొచ్చారో అంతే ఫ్రెష్గా, అంతే ఆరోగ్యంగా వారి గృహాలకు వారిని చేర్చండి. అలాగే నా ప్రభువా, నా దేవా, ఇదిగో జరిగించబడిన ఆరాధనలో కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్న బిడ్డల యొక్క ఆ కానుకలను, సంఘ కానుకలను, సమర్పించిన కానుకలను మీరు ముందుగా అంగీకరించి బిడ్డలకు నూరింతల ప్రతిఫలము, ఆశీర్వాదం దయచేయండి. ఆయన ఈరోజు మా జీవితంలో శ్రమల గురించి ప్రతి ఒక్కడికి ఒక అనుమానం ఉండేది. ఇంతేనా మా జీవితాలు, ఇంతేనా మాకు ఈ శ్రమలు తొలగవా, ఇంకా ఎంతకాలము అన్న ఒక ప్రశ్న మా అందరిలో, నాలో కూడా ఉండిపోయినటువంటి దానికి సమాధానం మీరు చెప్పి మమ్మల్ని పొజ్జగించి మమ్మల్ని నాయన ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో శ్రమలు అనుభవిస్తున్న నీ బిడ్డలు అతి త్వరలో వారి శ్రమల నుంచి విడుదల పొందుదురుగాక. అది ఏ విధమైన శ్రమ అయినా సరేనా తండ్రి, అది ఆర్థిక ఇబ్బంది అయినా, అనారోగ్య పరిస్థితి అయినా, కుటుంబ కలహాలైనా, ఏదైనా, పిల్లలు లేని పరిస్థితి అయినా, నా ప్రభువా, ఉద్యోగం లేని పరిస్థితులైనా, వివాహములు ఆలస్యమైన పరిస్థితులైనా, ఆ శ్రమలన్నిటి నుంచి వారు విడుదల పొందుదురుగాక. యేసు నామములో ఈ కార్యము జరుగునుగాక. నా ప్రభువా, నా దేవా, నా నోటి మాటలను, నా ఆశీర్వచనాలను స్థిరపరిచి నా బిడ్డల ఎడల, మీరు నాకు ఇచ్చిన బిడ్డల ఎడల, మీ బిడ్డల ఎడల, మా అందరి ఎడల కార్యం చేయమని కోరుకుంటున్నాను. అలాగే నాయన, ఈ ప్రత్యేక సమయంలో నా తండ్రి బల్ల ఆరాధనలో రాబో ఆదివారంలో మేమందరము పాలు పంచుకోబోతుండగా ఆత్మ నడిపింపు, శారీరక నాయన మరి ఆ యొక్క శారీరక బలాన్ని, ఆరోగ్యాన్ని కూడా మాకు ఇచ్చి అందులో పాలు పంచుకునే శక్తిని, బలాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. ఇదిగో నా ప్రభువా, ఈ ప్రత్యేక సమయంలో బాబులన్నయ్య గురించి ప్రార్థన చేస్తున్నాను. పండన్నయ్యను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. బెలీషాని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. వీరందరికీ ఉన్న ఆ పరిస్థితులు, అనారోగ్య స్థితి నుంచి పరిపూర్ణమైన, సంపూర్ణమైన స్వస్థతలోనికి వారిని మార్చమని వేడుకుంటున్నాను. ముఖ్యంగా బెలీషా 2.5 సంవత్సరాల చిన్న బిడ్డ, నోటి మాటలు కూడా సరిగ్గా రాని చిన్న బిడ్డ, తన కష్టం ఏమిటో, తన శారీరక బలహీనత ఏమిటో చెప్పుకోలేని బిడ్డ. సమస్తము నీకు ఎరుక కనుక నా తండ్రి, ఆ బిడ్డను మీరే ఎత్తుకొని బుజ్జగించి స్వస్థపరిచి మీ నామ మహిమార్థమై ఆ కార్యం చేయమని వేడుకొంచున్నాను. నీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి. ఎస్ మై లార్డ్. తల్లిదండ్రులుగా, మరి తల్లిగా దూరదేశంలో ఉన్న తబితాను ఓదార్చండి. నేనున్నాను బిడ్డ, నీ బిడ్డ పక్షముగా నేనున్నాను, దిగులు పడొద్దని తబితాను ధైర్యపరచండి, శేషుని కూడా ధైర్యపరచండి. ఎస్ మై లార్డ్. ఈ యొక్క కార్యము జరుగుట ద్వారా శేషులో కూడా
ఒక పరివర్తన, మారు మనసును తీసుకురమ్మని వేడుకుంటున్నాను. అలాగే నా ప్రభువా, గర్భవతులుగా ఉన్న బిడ్డలందరి గురించి నీ జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయన. బంటి తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాను నా తండ్రి. మరి ప్రియాను, తేజస్సును, ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాను నా తండ్రి. అలాగే కృపను కూడా జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను నా తండ్రి. క్షేమకరమైనటువంటి ప్రసవం ద్వారా ఆశీర్వాదకరమైన బిడ్డలను, ఆరోగ్యకరమైన బిడ్డలను వారికి దయచేయండి. అలాగే గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ, ముఖ్యంగా నా తండ్రి సౌమ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. శ్రీకాంత్కు నా కాలు నొప్పి నుంచి ఆ బిడ్డకు శాశ్వతమైన విడుదల, స్వస్థత దయచేయండి నా ప్రభువా. ఈ దినమంతా మమ్మల్ని అందరినీ మీ కృపా క్షేమములతో కాచి కాపాడమని వేడుకొంచు, మరలా తిరిగి శుక్రవారపు ఆరాధనలో మేమందరం కలుసుకునే వరకు ఈ ఎండ తీవ్రత నుంచి, ప్రతి విధమైన శోధన నుంచి మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా, ఆరోగ్యవంతులుగా, క్షేమకరముగా మమ్మల్ని మీ సన్నిధిలో నిలబెట్టమని కోరుకుంటూ, ఇదిగో ఆన్లైన్లో ఈ ఆరాధనలో పాలు పంచుకొని బలపరుస్తున్నటువంటి బిడ్డలు ఆశగా విజ్ఞాపన ప్రార్థన గురించి వారు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా నాయన తోనే జార్జిని జ్ఞాపకం చేసుకునండి, జోసెఫ్ కరుణాకర్ని జ్ఞాపకం చేసుకునండి, నా స్నేహితుడు సుధాకర్ని జ్ఞాపకం చేసుకునండి. అలాగే లారెన్స్, నా తండ్రి క్రిస్టియన్ లారెన్స్, యుఎస్లో ఉన్న నా మేనల్లుడు, ఆ అబ్బాయిని కూడా జ్ఞాపకం చేసుకునండి. దుబాయ్లో ఉన్నటువంటి మేరీని జ్ఞాపకం చేసుకునండి. ఎస్ మై లార్డ్. మరి శ్రీకాంత్ని జ్ఞాపకం చేసుకోండి, సతీష్ని జ్ఞాపకం చేసుకునండి. చివరిగా నా తండ్రి, నా చెల్లి జయసుందరిని, వారి కుమార్తె బంటి తల్లిని, వారి భర్త అయినటువంటి సురేష్ చరణ్ని కూడా జ్ఞాపకం చేసుకుని, ఈ బిడ్డలందరికీ నా తండ్రి రక్షణ మార్గాన్ని బోధించి, మారు మనసును అనుగ్రహించి నీ నిత్యరాజ్య వారసత్వంగా వారిని మార్చమని కోరుకుంటూ, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకు కూడా వారి కుటుంబాల్లో శాంతి, సమాధానము, సంతోషము, సమృద్ధితో నింపమని వేడుకొంచు. మా సమస్త పాపములు క్షమించి సకల దేవునితో నింపి నేటి దిన ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. ఆయన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధనలోకి తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబమునకును, సకల పరిశుద్ధులకును, ఆన్లైన్లో బిడ్డలకును సదాకాలము తోడయుండును గాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు తల్లి. దేవుడు మీకు తోడైండును గాక.